వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ నుంచి రోజా సస్పెండ్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ చూసిన వాళ్ళకి చాలా మందికి అనుమానం వస్తుంది. రోజా ఎన్ని దారుణాలకు పాల్పడ్డా, ఎన్ని అరాచకాలు చేసినా, ఏ స్థాయిలో ఎదుటి వాళ్ళని హ్యూమిలియేట్ చేసినా భయంకరమైన బూతులతో జగన్మోహన్ రెడ్డి టిల్ నౌ ఆమెను ప్యాంపర్ చేస్తానే వచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా రోజాని సస్పెండ్ చేస్తారా అనే అనుమానం చాలా మందికి రావచ్చు. కానీ రోజా వేస్తున్న అడుగులు ఆమెను అటే తీసుకెళ్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక రాజకీయ సన్యాసం తప్పని పరిస్థితులు రోజాకి ఎదురవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆవిడ సెల్ఫ్ గోల్సే. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ రెచ్చిపోయింది, దానికి ఓకే అనుకుందాం. కానీ ఈరోజు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా 45,000 పైచిలకు ఓట్లతో నగరిలో ఓటమి పాలైన తర్వాత కూడా ఈరోజు రోజా వ్యవహరిస్తున్న తీరు పార్టీలో చాలా మంది సీనియర్ల అసహనానికి, అసంతృప్తికి కూడా కారణమవుతా ఉంది. అసలు రీజన్ ఏంటి అంటే లేటెస్ట్‌గా నగరిలో ఎంపీపీ ఎలక్షన్స్ జరిగాయి. మనం చూస్తే నిండ్రా గానీ, విజయపుర గానీ ఇలాంటి చోట్ల ఎంపీపీ ఎలక్షన్స్ జరిగితే అక్కడ కొంతమంది గెలిచిన వాళ్ళు, వైసీపీ తరపున ఉన్న వాళ్ళు కూడా కొంతమంది టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి సంఘటనలు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో జరిగినాయి. అసలు లోకల్ బాడీస్ ఎలక్షన్‌లో టీడీపీ పార్టిసిపేటే చేయలేదు. మొత్తం వన్ సైడ్ కుప్పంతో సహా అన్నీ వన్ సైడే చేసేసుకున్నారు వైసీపీ వాళ్ళు. ఈవెన్ తిరుపతి బై ఎలక్షన్‌లో కూడా ఏ స్థాయిలో అరాచకం చేశారు. పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఓట్లేయించి తిరుపతి ఉప ఎన్నిక గెలుచుకున్నారు, ఎంపీ ఎన్నిక అనేది మనకు తెలిసిందే. సో ఇవన్నీ పక్కన పెడదాం. ఆ రాజకీయాల గురించి మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అది సహజం, అధికారంలో ఉన్న పార్టీ వైపు కొంతమంది మొగ్గటం అనేది. సరే, మిస్టేక్ జరిగింది అనుకుందాం. రోజా మీడియా ముందుకొచ్చి చాలా దారుణంగా వాళ్ళని తిట్టే ప్రయత్నం చేసింది. అందుకు తిడడానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళల్లో రెడ్డి గారి చక్రపాణి రెడ్డి ఉన్నారు. ఆయన గతంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ఆయన పెద్దిరెడ్డికి ఒక రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి. ఈమెకు పడని వాళ్ళందరికీ కూడా పెద్దిరెడ్డి ఆ రోజు పదవులు ఇప్పించే ప్రయత్నం చేశారు. చక్రపాణి రెడ్డికి కావచ్చు, అదేవిధంగా చూస్తే శాంత లాంటి వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కేజే కుమారు, కేజే శాంత లాంటి వాళ్ళకి ఈడీ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా నగరి మున్సిపాలిటీలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పించారు పెద్దిరెడ్డి. ఎప్పుడు రోడ్డు మీద పడి ఏడుస్తూనే ఉండేవాళ్ళు ఆవిడ రోజా. ఎన్నోసార్లు ఆ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో కూడా వెకిళ్ళు పెట్టిన సందర్భం ఉంది. సొంత పార్టీ నేతలే తన రోడ్డును పడేస్తున్నారు అని చెప్పేసి. సో మొత్తానికైతే తాను పార్టీలో సీరియస్‌గా యాక్టివ్ కావాలి అంటే కేజే కుమారు, శాంత లాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఆమె కోరింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశారు. కానీ ఈరోజు చక్రపాణి రెడ్డి మాత్రం కొంచెం స్ట్రాంగ్ లీడర్‌గా అక్కడ ఎక్స్‌పోజ్ అవుతూ వచ్చారు కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేయలేదు. బట్ ఆయన అంతకంటే ముందుగానే టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేశారు. అక్కడ సాలిడ్‌గా నగరిలో ఉన్న కొంత వైఎస్ఆర్‌సీపీలో కొంత పేరు మోసిన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్రపాణి రెడ్డితో పాటు వాళ్ళు టీడీపీ కూడా ఎప్పటినుంచో సపోర్ట్ చేస్తా వస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు నుంచే భానుప్రకాష్ వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళతో సయోధ్య చేసుకొని వాళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు చాలా టాక్ట్‌ఫుల్‌గా. సో ఆ కారణంగానే అసలు ఆవిడ ఓడిపోయింది అనుకోవాలి. సో ఈరోజు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ అభ్యర్థుల్ని టీడీపీ వైపు తీసుకెళ్లారనో, టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనో ఆవిడ మాట్లాడారు. ఊరికి తిట్టొచ్చు, ఎవరైనా సరే వెల్కమ్ చేద్దాం ఈ సంఘటనని. ఒక పార్టీ తరపున గెలిచి ఇంకో పార్టీకి మద్దతు ఇవ్వడం తప్పే అనుకుందాం. కానీ రోజా చాలా దారుణంగా బూతులు మాట్లాడారు వాళ్ళని. మనుషులు మాట్లాడే భాష కాదది. సో అసలు ఆఖరికి వాళ్ళని గాజులు తొడుక్కున్నారా, చీరలు కట్టుకున్నారా అంటూ కూడా అమ్మకి అబ్బకి పుట్టారా అలాంటి చాలా చిన్న పదాలు, నేను అంతకన్నా దిగజారి నేను చెప్పలేను ఆ లాంగ్వేజ్. సో అలాంటి మాటలు మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈరోజు రోజా మంత్రిగా లేదు. ఈరోజు ఆ పార్టీ ఏం అధికారంలోకి లేదు. అందుకే వాళ్ళు ఆ స్థాయిలో ఆమె మీద రిటార్ట్ అయ్యారు. ఏ స్థాయిలో తిరగబడ్డారంటే వాళ్ళు రోజా కన్నా ఇంకా ఘోరమైన లాంగ్వేజ్ని కొంతమంది వాడడం జరిగింది. అసలు నువ్వు నగరం నుంచి నువ్వు పారిపోయేదాకా నిన్ను వెంటాడతామంటూ కూడా చెప్పారు వాళ్ళు. నగరంలో నువ్వు 45,000 ఓట్లకు పైగా ఓడిపోయావు. నీకు బుద్ధి, జ్ఞానం, బుర్ర ఉండుంటే మళ్ళీ వచ్చి నగరిలో మాట్లాడవు. నీ వల్లనే, నీ కారణంగానే మేము నీకు 14లో సపోర్ట్ చేసాం, 19లో సపోర్ట్ చేసాం. అందుకనే నువ్వు గెలిచావు. నీ సంగతి తెలిసిన తర్వాత నువ్వు కనీసం మాకు నగరికి ఒక రూపాయి చేయకపోగా పని మమ్మల్ని వాడుకొని ప్రతిసారి కూడా మా మీద పడతా ఉంటే నిన్ను భరించలేక మేము టీడీపీకి మద్దతు ఇచ్చాం. నీకు సపోర్ట్ చేయలేదు కాబట్టే నగరంలో నువ్వు ఓడిపోయావు అని చెప్పేసి వాళ్ళందరూ మూకుమ్మడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు మొత్తం అసలు ఏం జరిగింది ఈ 10 ఏళ్లుగా రోజా ఏదైతే 10 ఏళ్లలో అంటే ఆమె 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, 5 ఏళ్ళు మంత్రిగా, ఆల్మోస్ట్ 2.5, 3 ఏళ్ళు మంత్రిగా కూడా ఉన్నారు. ఆమె హయాంలో ఏం జరిగింది, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా వాళ్ళ మీద పడి నగర ప్రజల మీద ఎలా దోచుకు తిన్నారు, ఆమె ఎలా దోచుకు తింది అనే అంశాన్ని పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేశారు. పైగా జగన్మోహన్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ చేశారు. ఈవిడున్న కారణంగానే మేము టీడీపీకి వెళ్ళాం, లేకపోతే ఎప్పటి నుంచో మేము వైఎస్ఆర్ అభిమానులు, మేము మీ వెంటే ఉండే ప్రయత్నం చేశాం. కేవలం రోజా అనే ఒక్కావిడ కారణంగానే, ఆమె నోటి దురుసు కారణంగానే మేము పార్టీ మారే ప్రయత్నం చేశాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్‌సీపీకి నగర్లో తలెత్తుకోలేని పరిస్థితులు వచ్చాయి, భవిష్యత్తు లేని పరిస్థితులు వచ్చాయని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ తీసే ప్రయత్నం చేశారు వాళ్ళు. వాళ్ళంతా కలిసి ఇంకొక పని ఏంటంటే అక్కడ రోజానికి కేవలం తిడతంతో వదిలిపెట్టలేదు. అందరూ కలిసి ఒక భారీ స్థాయిలో ఒక లేఖ రాయబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అడ్రస్ చేస్తా. అది మీడియాకు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. రోజాని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే
నగరిలో అసలు ఆమెను అడుగు కూడా పెట్టనివ్వము, నగరి మొత్తం కూడా వన్ సైడ్గా టీడీపీకే చేస్తామన్నట్టుగా వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈరోజు అనవసరంగా ఈ ఇష్యూని గెలికారు రోజా. సింపుల్గా ఆమె ఒక 2 విమర్శలు చేసి మీరు ఇలా ఎలా చేస్తారని ఉంటే, అధికారంలోకి వచ్చినప్పుడు మేము చూసుకుంటామని ఉంటే సింపుల్గా పోయిండేది. మొన్నటికి మొన్న ఇట్లాగే భానుప్రకాష్ని పట్టుకొని గాలి భానుప్రకాష్ని గాలోడాను, గాల్లో గెలిచిన గాలోళ్ళు వాళ్ళ ఇంటి పేరు గాలి. సో అట్లా అడ్డు ఆపు లేకుండా, అడ్డం ఆపు లేకుండా ఈరోజు రోజా మాట్లాడుతున్న వ్యవహారం ఏదైతే ఉందో అది నిజంగా పార్టీని డ్యామేజ్ చేస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు బోరుగడ్డ అనిల్ మావాడు కాదు, మిగతా ఇలా మాట్లాడే వాళ్ళందరినీ తీసి పక్కన పడేయండి అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఒకవైపు రోజా లాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి వాళ్ళందరికన్నా ఘోరంగానే మాట్లాడుతూ ఉన్నారు. పైగా పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తలనొప్పులు తెచ్చిపెడతా ఉన్నారు. నగరిలో రెండు సార్లు వరుసగా గెలిచిన వైసీపీకి ఈరోజు అక్కడ ఐడెంటిటీ కూడా లేకుండా చేశారు ఆవిడ. సో ఆవిడ అసలు అక్కడ అడుగు పెడితేనే ఊరుకోనని చెప్తున్నారు వాళ్ళందరూ. అందరినీ మూకుమ్మడిగా టార్గెట్ చేశారు ఆవిడ. సో అందుకనే ఈరోజు రోజాని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్తో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక లేఖ అయితే రాయబోతా ఉన్నారు. అందరు సంతకాలు కూడా సేకరించబోతా ఉన్నారు అనేది మనకున్న సమాచారం. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఈవిని ఎన్ని రోజులు భరిస్తారు, ఈవిని ఇలాగే రాజకీయాల్లో ఉంచుకొని తనతో పాటు అసోసియేట్గా ఉంచుకుంటే ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి తిప్పలైతే మాత్రం తప్పు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.